రైట్ డీటెయిల్స్ చూద్దాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ మరోసారి దాడుల్ని ముమ్మరం చేసింది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. ఇక మిగిలి ఉన్న ఒక్క ఆసుపత్రిని కూడా ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ ఆదేశించింది. అయితే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లేది లేదని ఆసుపత్రి అధికారులు తేల్చి చెప్తున్నారు. గాజా స్ట్రిప్లోని అన్ని ఆసుపత్రులు మూతపడ్డాయి. ఉన్న ఒక్క ఆసుపత్రి మూసివేస్తే రోగులు ఎక్కడికి పోతారని ఆసుపత్రి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఉన్న పడానా ఖాళీ చేయమంటే ఎలా అని గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రి చీఫ్ హసహ్ అబూ సాఫియా రాయిటర్స్ వార్తా సంస్థకి టెక్స్ట్ మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రిని మూసివేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని హసహ్ అబూ సాఫియా అన్నారు. ఆసుపత్రిలో పేషెంట్స్ ని తరలించడానికి అంబులెన్స్లు లేవని హసహ్ అబూ సాఫియా వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సుమారు 400 మంది సాధారణ పౌరులున్నారు. నవజాత శిశువులకు ఆక్సిజన్ తో పాటు ఇంక్యుబేటర్స్ అవసరమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయబోమని, పేషెంట్స్ భద్రతతో పాటు ఎలాంటి సహాయం లేకుండా తక్షణమే ఖాళీ చేయమంటే కుదరదని అబూ సాఫియా స్పష్టం చేశారు. అయితే కమల్ అద్వాన్స్ ఆసుపత్రి చీఫ్ విజ్ఞప్తిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. రావు. ఎస్ గాయత్రి, మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతలు అనేటువంటివి నానాటికి కూడా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి అంశాల్లో మరింతగా ఏదైతే పట్టు బిగించినటువంటి ఇజ్రాయెల్ అందుకు అనుగుణంగా మొత్తం కూడా హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరి ఇప్పటికే సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలస్తీనాలో ఆసుపత్రులు అయితేనేమి, ఇతరతర ఆయిల్ ట్యాంకర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా మొత్తానికి ఏదైతే రహదారుల దిగ్బంధనం కూడా జరిగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కూడా ఎక్కడికక్కడ మూతబడిపోయాయి. ఏ క్షణంలో ఏ క్షిపణి దాడులు, ఏ మిసైల్స్ ఏ మూల నుంచి వస్తాయో అనే ఆందోళనలో ఎవరు కూడా ఏదైతే ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సురక్షిత ప్రాంతాలకు తరలించిన కొంతమంది అయితే కనుక ఏకంగా దేశం విడిచి పారిపోయిన వారు ఇంకొంతమంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గాజా పాలస్తీనా ఏమాత్రం కూడా సురక్షితం కాదని అక్కడ పౌరులకు మాత్రం పూర్తిగా అర్థమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా పరిస్థితి చూస్తే ఏకంగా దేశవ్యాప్తంగా పాలస్తీనా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా మూసివేసే నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి గాజా వ్యాప్తంగా ఉన్న ఒకటి ఏదైతే ఆ గాజా కీలక ఆసుపత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు అందరూ కూడా ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రిని కూడా కూల్చేస్తాం, నేలమట్టం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆ ఆసుపత్రి కూల్చేస్తే ఎలా అంటూ ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించినటువంటి వైద్య బృందం కూడా గళమెత్తడం జరిగింది. మరి ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నటువంటి 400 మంది పౌరులు ఉన్నారు. మరి ఈ పేషెంట్ల పరిస్థితి ఏంటి అనేటటువంటిది ప్రధాన ప్రశ్న. మరి ఏ క్షణంలోనైనా ఏదైతే క్షిపణులు కానీ మిసైల్స్ కానీ ఈ ఆసుపత్రిపై పడితే కనుక ఖచ్చితంగా ఆసుపత్రి నేలమట్టం అవడంతో పాటుగా ఆసుపత్రిలో ఉన్నటువంటి 400 మంది పేషెంట్లు, 100 మంది వరకు ఉన్నటువంటి సిబ్బంది, ఇంకా మిగిలినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి పౌరుల మాన ప్రాణాలు కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. మరి ఇప్పటికే ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు, నవజాత శిశువులు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో దాడులు ప్రస్తుతానికి కుదరదు, చేయొద్దు అని విన్నవించుకున్నటువంటి గాజా ఏదైతే ఆసుపత్రి ప్రతినిధులకు ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి సమాధానం కూడా ఇంకా రాలేదు. మరి భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇంకా వేచి చూడాల్సి ఉంది. గాయత్రి. రైట్, థాంక్యూ టీవీ.